ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మేలు చేయని ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. జకర్యా 8:15 మాట్లాడింది. మేలు చేయని ఉద్దేశించాను గనుక భయపడకుడి. ఎవరికి మేలు చేస్తున్నాడంటే దేవుడు మనందరూ ఎవరికి మేలు చేస్తాడంటే, మీరు మేలు కావాలంటే 16 మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తనకు పొరుగువానితో సత్యం మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకర్త న్యాయం బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను. ఆమేన్. ఏమంటున్నాడు? మీరు చేయవలసిన మనం ఆ మేలు మనం పొందుకోవాలంటే ఏం కావాలంటే, నువ్వు ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడు, అబద్ధం మాట్లాడు, యథార్థం కలిగి ఉంటాడు. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, జీవం గలవాడు, మాట్లాడే దేవుడు, కృపగలవాడు, కనికరం గలవాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు మేలు పొందుకోవాలి, దేవుని యందు మేలు పొందుకోవాలనుకుంటున్నావా? సత్యం మాట్లాడడం. ఫస్ట్ ఏమన్నా యథార్థత కలిగి ఉంటున్నాడు, యథార్థత మాట్లాడు. అది మేలే, అది నీకు మేలైనా కానీ అది అబద్ధం అయితే మనం ఏం చేయాలండి? యథార్థం మాట్లాడడం. అదే సత్యంను బట్టి సమాధానకరమైన న్యాయం బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చు. సత్యంను బట్టి సమాధానకరం న్యాయం బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలని అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతివాడు సత్యాన్ని మాట్లాడాలి, సమాధానకరం మాటలే మన దగ్గరలోంచి రావాలని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఇదినా ప్రతి ఒక్కరు కూడా నీ మేలు పొందుకోవాలని, మేలు చేయని ఉద్దేశిస్తున్నాడు కనుక మనందరికీ దేవుడు మేలు చేయాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు కీల్చాడు, మేలే చేస్తాడు. ఆ మేలు పొందుకోవాలంటే మనం ఆయనకి ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన మాటలో పడి, ఆయన మనం దేన మనసు కలిగి తన పొరుగువారిని ప్రేమించుతూ సమాధానకర మాటలు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి కావాల్సింది దాన్ని సహాయం చేసామనుకో, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఇది వాగ్దానం సహోదర సహోదరి, మేలు చేయని దేవుడు మనకు ఉద్దేశిస్తున్నాడు మనకి. కనుక భయపడద్దు, దాన్ని భయపడకుండా. ఎందుకంటే నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటి? ప్రతివారు తన పొరుగు వారిని సత్యం మాట్లాడి సమాధానకరంగా ఉండే కృప మీకు దయచేయను గాక. దేవుని యందు ఇది మేలు పొందుకుందు గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక నూతన దినం దయచేసు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై మాకు కుమరించు. నీ ఆత్మకార్యాలు జరిగేలా సహాయం చేయండి. దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేయండి. మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దయచేయండి ప్రభు. ఎవరైనా బలహీనంగా బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బట్టి ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా చేతబడి చెల్లంగి మంత్రశక్తి బాధకు విడుదల దయచేయండి. అయ్యా కుటుంబ సంస్థల బాధకు విడుదల దయచేయండి. అయ్యా కార్యం చేయండి, కృప చూపించండి, దీవించండి. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం లేపండి. ఇరాన్ ఇస్రాయల్ దేశం యుద్ధాన్ని ఆపండి ప్రభు. సహాయం. అనేక మంది అనాథలు అయిపోతున్నారు ప్రభు. కృపగలవాడ, మీకు వందనాలు చెల్లించుకుని మీరు సహాయం చేసి, మీరు దీవించి ఆశ్రయం మిమ్మల్ని మీరు మహింపరచుకుని తండ్రి. నేను ఈ దినమంతా మేము చేసే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచేసి మీ కృప చూపించి మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.